హాయ్ గాయ్స్, అందరూ నమస్తే. వెల్కమ్ టు సీను పరస్ బ్లాగ్. ఈ వరంగల్ మహానగరంలో మడికొండ అనే గ్రామం, అంటే మా మడికొండ గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా ఈ డంపింగ్ యార్డ్ పొగ వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు, చాలా రోగాలకు గురవుతున్నారు. అందుకోసమే ఈ వీడియో. ఈ డంపింగ్ యార్డ్ వల్ల ఎంతో మంది బాధపడుతున్నారు, ముసలి నుండి పిల్లల వారికి అన్నమాట. అయితే ఈ డంపింగ్ యార్డ్ పొగ వల్ల వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, బిజినెస్ మ్యాన్స్, దందా చేసే వాళ్ళు అందరు బాధపడుతున్నారు. ఈ యొక్క డంపింగ్ యార్డ్ తీసేయాలని గతంలోనే చాలా ర్యాలీలు, ధర్నాలు చేశారు. అట్లాగే మరి ముఖ్యంగా, మరి ప్రధానంగా అసలైన ముచ్చట ఏంటిదంటే, మన ఊరు నుంచి ఒక అమ్మాయిని ఇయ్యడానికి వేరేటోళ్ళు రావడం లేదనమాట. ఆ అమ్మాయి ఏంది, ఈ అమ్మాయికి చాలా రోగాలు ఉంటాయి, మన మడికొండ అనే గ్రామము ఏంది మేము మాత్రం అమ్మాయి చేసుకోము, మళ్ళీ పెళ్లి చేసుకున్నాక మళ్ళీ బాధపడటం, మన హాస్పిటల్ తిరగటం వంటి జరుగుతున్నాయి అన్నమాట. మరి ముఖ్యంగా అట్లాంటి ఏంటిదంటే, ఈ డంపింగ్ యార్డ్ గురించి చాలా మంది ర్యాలీలు చేశారు, కొట్లాడారు, ఉద్యమం చేశారు కొన్ని సంవత్సరాల నుంచి, గత ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు నుంచి. కానీ ఎటువంటి స్పందన లేదు. మరి ప్రధానంగా ఈ డంపింగ్ యార్డ్ చెత్త తీసేయాలని ఎంతో మంది ప్రయత్నించారు, కానీ ఇంతవరకు కాలేదు. ఎన్నో ప్రభుత్వాలు మారాయి, ఎంతో మంది ఎమ్మెల్యేలు మారారు, కానీ ఈ డంపింగ్ యార్డ్ నుంచి ఎటువంటి స్పందన లేదు. ఎంతోమంది కొట్లాడారు ఈ డంపింగ్ యార్డ్ గురించి. డంపింగ్ యార్డ్ వల్ల మరి ఇంకొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. అది ఏంటిదంటే, మన ఐటీ కంపెనీల చుట్టూ మన ఈ పొలాలు, చెరువుల నుంచి చేపలు చనిపోవడం, మళ్ళీ ఈ పొగ వల్ల చాలా మంది అపస్యకు గురవుతున్నారు, ఆస్పత్రి పాలవుతున్నారు. మరి ముఖ్యంగా ఇప్పుడు చెత్త వేసిన ప్రదేశంలో మళ్ళీ మొక్కలు మొలుస్తలు, అంటే చర్మత కాలుష్యాలు. మరి అవుతున్న ఊర్లు, చుట్టుపక్కల ఊర్లు ఏంటంటే మెయిన్గా వచ్చేసి రాంపూర్, అతను మడికొండ, నరసింగరావుపల్లి, ధర్మసాగర్, మళ్ళా కాజీపేట్, అయోధ్యపురం, చుట్టుపక్కల ఊర్లన్నీ ఈ సమస్యతో బాధపడుతున్నాయి ఈ పొగ వల్ల. మన ఈ డంపింగ్ యార్డ్ సమస్య గురించి మనతో కొంతమంది పెద్దలు మాట్లాడతారు, చూడండి. మడికొండ డంపింగ్ యార్డ్ విషయంలో ఈ గ్రామ సమస్య గురించి ఫస్ట్ మేము మాట్లాడుకున్నది ఏంటంటే, సమస్య చాలా తీవ్రమై ఉద్యమం కూడా తీవ్రమయ్యేటువంటి స్థాయికి వచ్చేసింది. ఈ స్థాయిలో మేము కూడా అందరూ ప్రజలు పాల్గొనాలన్నటువంటి విషయంలో మేము ఒక్కొక్కరము బాగా మంచుకొని అన్ని కుల సంఘాలు, ప్రజా సంఘాలు అన్ని విషయాలలో మాట్లాడుకొని ఉద్యమానికి సిద్ధమయ్యేటువంటి పరిస్థితుల్లో ప్రతి గ్రామంలో అయోధ్యపురం, మడికొండ, కుమ్మరిగూడెము, ధర్మసాగరం పరిసర ప్రాంతాలు, మడికొండ ఇటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఇబ్బంది ఎటువంటి పరిస్థితిలోకి వచ్చిందంటే, ప్రజలు పూర్తిగా రోజుకు 4 చచ్చిపోయేటువంటి పరిస్థితికి వచ్చేసిండ్రు. ఊపిరితిత్తుల సమస్యలు, చిన్నపిల్లల సమస్యలు, ప్రతి సమస్య కూడా సుదీర్ఘంగా ఇప్పుడు డాక్టర్లు కూడా అంతుబట్టని రోగాలు వచ్చేటువంటి పరిస్థితికి వచ్చేసింది. దీని ఉద్యమానికి మేము రెడీగా అయితే ఉన్నాం. గత పాలకుల వైఫల్యంలో మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లు ఎన్ని ఇచ్చినా కూడా పాలకులు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. మేము ఉద్యమానికి సిద్ధమయ్యేటువంటి పరిస్థితికి వచ్చినాము. మడికొండ, రాంపురం మధ్యలో ఉన్న ఇండస్ట్రియల్ ఎస్టేట్లో 2009 సంవత్సరంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మడికొండ, రాంపూర్ ప్రజలము ఎన్నో విధాలుగా కలెక్టర్ గారికి విన్నవించుకోవడం జరిగింది. ఆ 32 ఎకరాల స్థలం చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టించి మీకు ఏం నష్టం రాకుండా చూస్తాము, రోజు చెత్తను మేము రీసైక్లింగ్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఎన్నో ధర్నాలు,
కోర్టులో కేసులు ఇవన్నీ వేయడం జరిగినా కూడా ప్రభుత్వం నుంచి ఏ స్పందన లేదు. గత ప్రభుత్వం కూడా ఎన్నో హామీలు ఇచ్చి ఎన్నో సార్లు దాన్ని సైక్లింగ్ చేస్తున్నాము, కరెంటు ఉత్పత్తి చేస్తున్నాం అని ఎన్నో వాగ్దానాలు చేసింది, కానీ ఎవరు చేయలేదు. ఇప్పుడు పరిస్థితి ఎట్లా వచ్చిందంటే ఈ సమస్య యొక్క రాంపూర్ మడికొండకే కాదు, చుట్టూ ఉన్న 16 గ్రామాల ప్రజలు కూడా ఇవాళ శ్వాస తీసుకునే పరిస్థితులు లేరు. చర్మ వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు, తర్వాత ఈ నీళ్లు కలుషితమైన నీళ్లు మడికొండ చెర్ల కలవడం వలన అక్కడ మడికొండ చెరువు లో ఉన్నటువంటి బావి నుంచి నీళ్లు సప్లై మడికొండ గ్రామానికి సప్లై అవుతాయి. ఆ నీళ్లు కూడా కలుషితమై ఆ నీళ్లతోటి అనేక రోగాలను పడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇంతేకాకుండా ఆ డంపింగ్ యార్డ్లో చచ్చిపోయిన శవాల కలేబరాలు, పశు కలేబరాలు, హాస్పిటల్లో ఉన్నటువంటి వ్యర్థాలు, ఆ ఇంజెక్షన్లు, సిరంజులు, మడికొండ చెరువు నీరు కలుషితం అవడం వలన అందులో ఉన్నటువంటి చేపలు మత్స్యకారులకు నష్టం జరుగుతుంది. అవి చనిపోయి ఆ చనిపోయిన నీళ్లతోటి నీళ్ళన్నీ కలుషితమవుతున్నాయి. ఆ నీళ్లు ఇక్కడి నుంచి సోమిడి చెరువుకు, ఆ నుంచి వడ్డెపల్లి చెరువుకు, ఆ నుంచి వరంగల్ చెరువుకు పోయి మొత్తం నగరం అంతా కూడా భూగర్భ జలాలు కానీ తాగే నీళ్లు కానీ కలుషితమైపోయి ఇది కేవలం ఒక్క మడికొండ వాసుల రాంపురం వాసుల సమస్య కాదు, టోటల్ నగరం కూడా మొత్తం కలుషితమైపోయిందనే విషయాన్ని అందరు గ్రహించాలి. ఈ విషయంలో ధర్నాలు చేస్తున్నాం. కలెక్టర్ గారు మరి కమిషనర్ గారు దీని మీద స్పందించి వెంటనే దీని మీద చర్య తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం రోడ్డు మీదకి వచ్చే అవకాశాలు ఉన్నాయని మీకు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ డంపింగ్ పొగ అనేది వాళ్ళు ఇప్పుడు నైటు సాయంత్రమే దాదాపుగా 8:30కు అంటిపెట్టడం జరుగుతున్నది. ఆ జరగడం వల్ల మన ఊరి మీద మొత్తం మంచు పొగ లెక్క మొత్తం ఊరి మీద పొగ లెక్క జరగడం జరుగుతున్నది. ఈ పొగ చేయబట్టి ఈ ముక్కులకు మన మొత్తం ముక్కులలో వచ్చి మొత్తం దగ్గుబడిశం కానీ మలేరియా అలాంటి రకాలకు కొన్ని ఇక సిగరెట్ తాగిన దానికంటే ఎక్కువ అలాంటి రోగాలు వ్యాపించే వ్యవస్థ ఏర్పడుతున్నది. దీనికి ప్రభుత్వం కొద్దిగా బాధ్యత తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. మడికొండ డంపింగ్ యార్డ్ వల్ల ప్రజలకు తీరని ఇబ్బంది అమోసం అయిపోతున్నది. చెప్పుకోదగ్గది ఏంటంటే శ్వాస రాకపోవడం ఉన్నది. ప్రజలందరికీ జ్వరాలు, దగ్గుబొచ్చలు ఎన్నో విధాలుగా వస్తూ ఉన్నాయి. దానివల్ల నీళ్లు కూడా కలుషితం అయిపోతున్నాయి. రాంపూర్, ఐదపురం, మడికొండ ప్రాంతాలకు డంపింగ్ వల్ల చాలా ఘోరం అయిపోతుంది. హాస్పిటల్ వల్ల పాలైపోతాను. శ్వాస రాకపోవడం ఉన్నది, చాలా ఇబ్బంది అవుతాను. ఎడిగినా కానీ చాలా ఘోరం అయిపోతుంది. డంపింగ్ యార్డ్ చేంజ్ చేయాలని ఇక్కడి నుంచి. మనూరులో చెత్త మనూరులోకి వెళ్ళిపోకుండా మనం మొదలు పెడితే ఏ ఊరిలో ఆ ఊళ్ళో ఆపుకుంటాడు. మనూరులో రోజు 4 ట్రాక్టర్లు నడుతున్నాయి. ఎందుకు వస్తాను చెత్త మరి? మనూరులో ద్వారా మనదే పోసేది గట్టే. ఏ ఊర్లో డంప్ యార్డ్ పెట్టాడు కానీ ఈ 42 విలీన గ్రామాలలో కూడా అట్టే పెట్టాలి. పెట్టుకుంటే చెత్త తక్కువ అవుతుంది, రాకుండా అవుతుంది, కట్టుదిట్టం అవుతుంది. ఈ డంపింగ్ యార్డ్ విషయంలో జరిగేటువంటి వ్యవహారంలో మడికొండ గ్రామంలో కానీ చుట్టుపక్కల గ్రామాలలో 6-7 గ్రామాలలో పిల్లలు ఇచ్చడానికి వెనక ముందయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. లాస్ట్కు పిల్లల పెళ్లిళ్ళు కానిటువంటి పరిస్థితి కూడా వచ్చింది. మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ చివరికి ఈ డంపింగ్ యార్డ్ షిఫ్ట్ చేసేంత వరకు మేము నిరంతరంగా నిరాహార దీక్ష పట్టడానికి కూడా సిద్ధంగా ఉండటానికి కొరకు మేము ప్రయత్నం చేస్తున్నాము. అన్ని ప్రజా సంఘాలను ఏకీభవించి అందరితోని మాట్లాడి ఇది ఏకీకృతం చేసి దీనికి ఒక ఉద్యమానికి మేము ప్రారంభం చేయడానికి, ఉద్యమం స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నామని మేము అందరికీ మీ మీడియా ద్వారా మేము వినతి చేస్తున్నాం. డంపింగ్ యార్డ్ డంపింగ్ యార్డ్ను ప్రభుత్వం దీనిపై చిత్తశుద్ధితో వ్యవహరించాలి. ప్రభుత్వం దీనిపై చిత్తశుద్ధితో డంపింగ్ యార్డు